హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 14 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని నిర్మాత ఏఎం రత్నం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించిన ఏపీ సర్కార్ 10 రోజులకు మాత్రమే టికెట్ ధరలను పెంచుకునేలా అనుమతిస్తూ నిర్ణయం చేసింది. తద్వారా అన్ని సినిమాలను సమానంగానే చూస్తామంటూ సంకేతాలిచ్చారు సీఎం చంద్రబాబు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న ప్రీమియర్ షోకు ఏపీ సర్కార్ అనుమతిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధర 600గా నిర్ణయించారు. 10 రోజుల పాటు పెంచిన లోయర్ క్లాస్ 100 రూపాయలు, అప్పర్ క్లాస్ 150 వరకు పెంచారు. ఈ ఏడాది విడుదల కానున్న భారీ చిత్రాల్లో హరిహర వీరమల్లు ఒకటి. పవన్ కళ్యాణ్ కథానాయకుడు, జ్యోతి కృష్ణ దర్శకుడు, ఏఎం రత్నం సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై అభిమానుల అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ నటిస్తున్నారు. మొఘల్ రాజుల నుంచి కోహినూర్ వజ్రాన్ని చేజిక్కించుకోవడంతో పాటు ప్రేక్షకుల మనసు దోచుకునేందుకు వీరమల్లు సిద్దమవుతున్నారు. అభిమానులంతా ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ చిత్రాన్ని మొదట మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ సినిమా జూలై 24వ తేదీన రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా టికెట్ రేట్లు పెంచుతూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీరమల్లు సినిమాకు సంబంధించి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటిదాకా హరిహర వీరమల్లు సినిమాతో పాటుగా మరి ఇప్పటి నుంచి రిలీజ్ అయ్యే ప్రతి ఒక్క సినిమాకు కూడా సాధారణ సినిమా లాగానే ప్రతి ఒక్కరి సినిమా పరిగణించే విధంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆ టికెట్ల ధరను పెంచుతా కూడా నిర్ణయం తీసుకుంటూ దాదాపుగా 14 రోజుల పాటు హరిహర వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత 14 రోజుల పాటు ఆ టికెట్ ఆ ధరలు పెంచుతా కూడా ఈ నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి వచ్చే ప్రతి ఒక్క సినిమాకు కూడా ఆ సినిమా యాజమాన్యం విజ్ఞప్తి మేరకు దాదాపు ఇప్పుడు హరిహర వీరమల్లుకు సంబంధించి నిర్మాత ఏఎం రత్నం నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. 14 రోజుల పాటు ఆ సినిమా యొక్క టికెట్లను పెంచడానికి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నిర్మాత ఏఎం రత్నం ఇచ్చిన విజ్ఞప్తి మేరకే పెంచినట్లు కూడా చెప్పారు. అలాగే 14 రోజుల పెంపు విజ్ఞప్తిని తిరస్కరించిన సర్కారు 10 రోజులకు మాత్రమే ఆ టికెట్ ధరని పెంచుతున్నట్లు కూడా నిర్ణయం తీసుకుంది. తద్వారా అన్ని సినిమాలను సమానంగా చూస్తామంటూ కూడా సంకేతాలు ఇచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ నెల 23న ప్రీమియం షోకి సర్కార్ అనుమతి ఇచ్చింది. ప్రీమియం షో టికెట్ ధర 600గా నిర్ణయించడంతో పాటు 10 రోజులు పెంచిన లోయర్ క్లాస్ 100 రూపాయల, అప్పర్ క్లాస్ 150 రూపాయల వరకు ధరను పెంచారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఏడాదిలో విడుదల కానున్న భారీ చిత్రాల్లో హరిహర వీరమల్లు కూడా ఒకటి ఉన్న నేపథ్యం. అయితే ముఖ్యంగా ఆ కథానాయకుడు జ్యోతి కృష్ణ, దర్శకుడు ఏఎం రత్న సమర్పణలో ఏ దయాకర్ రావు నిర్మించిన ఈ చిత్రంపై అభిమానులు భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రిలీజ్ అయిన ఈ యొక్క చిత్రానికి సంబంధించి అభిమానులతో పాటు జన సైనికులతో పాటు రాష్ట్రంలోని ప్రజలు కూడా చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటిదాకా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాకముందు పలు చిత్రాల్లో నటించిన పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లులో కూడా నటించిన నేపథ్యంలో కథా చిత్రంలో ప్రజా సమస్యలకు సంబంధించి కానీ అలాగే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం కానీ మొత్తంగా ఈ సినిమాలో ఎలా ఉండబోతుంది అనేది ప్రజలు చాలా ఒక యాంగ్జైటీతో ఎదురు చూస్తారటంలో కూడా ఎటువంటి సంబంధం లేదు.
మొదట ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే కొన్ని సాంకేతిక కారణాల రీత్యా ఈ సినిమాపై ఈ నెల 25వ తేదీన రిలీజ్ చేయనున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే 3 నెలలు ఆలస్యంగా వస్తున్న హరిహర వీరమల్లు సినిమాకు సంబంధించి ఇప్పటికే అభిమానులు చాలా ఆతృతతో ఆశతో పెద్ద యాంగ్జైటీతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దాదాపుగా 14 రోజుల పాటు టికెట్ ధరలు పెంచాలని ఏఎం రత్నం చేస్తున్న విజ్ఞప్తి మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 10 రోజుల పాటు ఈ సినిమా ధరలు పెంచుతా నిర్ణయం తీసుకున్న పరిస్థితి అయితే ఉంది రాష్ట్ర ప్రభుత్వం. అయితే అలాగే ఈ నేటి నుంచి రిలీజ్ కానున్న ప్రతి ఒక్క సినిమాను కూడా పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా, నిర్మాతలు, దర్శకత్తులు, హీరోలకి అతీతంగా వాళ్ళకు ఉపయోగపడే విధంగా ప్రజలకు అనుకూలంగా కూడా నిర్ణయం తీసుకుంటామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంతమేరకు సూచనగా తెలిపినట్లు తెలుస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ ఏపీలో టికెట్ రేట్ల పెంపుకు సర్కార్ అనుమతి ఇచ్చింది, మరి తెలంగాణలో పరిస్థితి ఏంటి? ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ ఉన్నారు. ఆయన సొంత చిత్రము. అయితే ఈ చిత్రానికి సంబంధించి మొదటిగా భారీ రేట్లు ఉంటాయని అందరూ ఊహించిందే. కాకపోతే ప్రభుత్వం చేతిలో ఉంది కాబట్టి దాదాపు 20 నుంచి 25, 30 రోజుల మధ్య వరకు కూడా ఇదే ధర కంటిన్యూ చేస్తారని అనుకున్నారు. కానీ కొంతమేరకు ప్రజలను దృష్టిలో ఉంచుకొని పవన్ కళ్యాణ్ సినిమా అంటే ప్రతి ఒక్కరు కూడా ఆశగా ఆదుకుతో ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. పవన్ కళ్యాణ్ అభిమానులు అంతమంది ఉన్న పరిస్థితి అయితే ఉంది. అలాగే వారందరూ నిర్ణయం మేరకు, ప్రజల కోరిక మేరకు, ప్రజల ఆశ మేరకు 10 రోజులు మాత్రమే నిర్ణయం ప్రకటించారు రాష్ట్ర ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నప్పటికీ. అలాగే తెలంగాణలో కూడా తెలంగాణ ప్రభుత్వం మరికొద్ది సేపట్లో హరిహర వీరమల్లుకి సంబంధించి టికెట్ల ధర పెంచడానికే నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అక్కడ కూడా అతి తక్కువ రోజులకే పర్మిషన్ ఇచ్చి ఆ తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ధరల రేట్లు ఉండే విధంగా కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతుందని కూడా తెలుస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు.